నాగరాజు. నేను టమోటా నంది అనే వెరైటీ నాటినాను. సత్సాయి డిస్టిక్ ఓడిచిరు మండలం బల్జిపల్లి గ్రామం మాది. నేను వైకే ల్యాబొరేటరీస్ వారి ప్రోడక్ట్స్ యూజ్ చేసినాను. బాగా రిజల్ట్ ఉన్నాయి. మొదటగా ఫాస్ట్రోటెక్స్ క్యూర్వెల్ డ్రించింగ్ చేసినాను. తర్వాత ఆక్సివేజ్, నానో సిల్వర్, ఫాస్ట్రోటెక్స్, ఐరిచ్ డ్రిప్లో వదిలినాను. వాయు యంత్ర ఆరోగ్య స్ప్రే చేసినాను. ఫ్లవరింగ్ బాగా వచ్చింది. 40-45 డేస్లో సూర్యం అనేది వాడినాను. ఇది చాలా రిజల్ట్ బాగుంది. సూర్యం అనేది చాలా రిజల్ట్ బాగుంది. దీనివల్ల ఫ్లవరింగ్ డ్రాప్ కానీ ఫ్రూట్ బాగా సెట్ అవుంది. తోట కూడా బాగా ఎదుగుదల బాగా వచ్చింది. సార్ మీరు ముందు ఎన్ని సంవత్సరాల నుండి పంటలు చేస్తున్నారు సార్ మీరు? సార్ నేను 4-5 ఇయర్స్ నుండి టమాటో వేస్తుంటాను. 4-5 ఇయర్స్ నుండి చేస్తున్నాము. మీరు కెమికల్కి ఇప్పుడు ఉండే ఆర్గానిక్ ప్రోడక్ట్కి ఏమైనా డిఫరెంట్ ఉందా సార్? కెమికల్స్ ఒకసారి వైరస్ వచ్చినంటే కంటిన్యూ స్ప్రే చేసుకుంటూ ఉండాలి సార్. ఇది ఒక్కొక్కసారి అంటే ప్రోడక్ట్స్ని బట్టి యూజ్ చేసినాం సార్. ఇవి బాగా గ్రోత్ బాగా వచ్చింది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది, వైరస్ కూడా తక్కువగానే వచ్చింది సార్. ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి డౌనీ కానీ ఆకుమచ్చ కానీ వచ్చింది. దాన్ని మీరు అబ్జర్వేషన్ ఏమైనా చేసి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసుకొని కొట్టినారు? మీరు చేసాం సార్. క్యూర్వెల్ ఒకటి, ఆక్సివేజ్ ఒకటి, నానా సిల్వర్ అనేది ఆకుమచ్చకు స్ప్రే చేసాం సార్. ఆకుమచ్చ ఇంతవరకు నా తోటలో ఎక్కువగా కనపడలేదు సార్. మీకు కనపడలేదు. దీని ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా సార్? బాగా రిజల్ట్ ఉంది సార్. ఇంతకుముందు ఆకుమచ్చకైతే ఆక్రోబైట్ స్ప్రే చేస్తుంటుంది. అది కంటిన్యూ డే బై డే చేయాల్సింది వచ్చింది సార్. ఇది వీక్లీ వన్స్ చేస్తున్నా సార్. నేను వీక్లీ వన్స్కి అప్పుడు మీరు కెమికల్ కొట్టేదానికి ఇప్పుడు మీకు ఎంత సేవ్ అవుతా ఉంది మీకు? అంటే అమౌంట్ స్ప్రేయింగ్స్ కూడా తగ్గినాయి సార్ నాకు. మీకు కెమికల్కి ఇప్పుడు ఆర్గానిక్ స్ప్రేయింగ్స్ తగ్గినాయి సార్. రిజల్ట్ బాగున్నాయి సార్. రిజల్ట్ బాగున్నాయి. వేరే రిజల్ట్ బాగున్నాయని చెప్పేసి పక్క రైతు ఎక్స్ప్లెయిన్ చెప్పాను సార్. చాలా వరకు చెప్పాము. మన ఎంప్లాయర్ నెంబర్ కూడా చాలా మందికి ఇచ్చాను నేను. వాళ్ళు ఒకసారి చేస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు సార్. చేసే వాళ్ళు చేసినా మీరు రెస్పాండ్ అయ్యే వాళ్ళు చేసుకుంటున్నారు సార్. తోటలు బాగా వచ్చినాయి సార్. ఏ రైతన్నా కానీ వైకే ల్యాబొరేటరీస్ కెమికల్స్ కానీ ఫాస్ట్రోటెక్స్ కానీ ఐరిచ్ కానీ సూర్యం కానీ ఎవరైనా వాడుకోవచ్చు సార్. ఇప్పుడు నల్ల మచ్చకి అయితే నీకు 100కి గ్యారంటీ వచ్చింది సార్. మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? రైతు ఖచ్చితంగా ఇవ్వగలను సార్. నేను 100% ఇవ్వగలను. నానా సిల్వర్, ఆక్సివేజ్, నల్ల మచ్చ, ఆకుమచ్చ, డౌన్ ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయి సార్. పక్కా సార్. పక్కా ఇస్తున్నారు సార్. ఈ ఫ్లవర్ సెట్టింగ్కి బాగా ఏం యూజ్ చేస్తున్నారు? ముందు అయితే ఇవి సార్ బయోవిటా, బయోజైము ఇకాడు యూజ్ చేస్తుంటాం సార్. ఇప్పుడు మనము టోటల్గా సూర్యమే వదిలాం సార్. 2 కేజీ ప్యాకింగ్ వస్తుంది సార్. ఇది 1 ఎకరాకు 2 కేజీ సరిపోతుంది సార్. 100 లీటర్లో కలిపి మిక్స్ చేసి వదిలాం. అప్పుడు ఫ్లవరింగ్కి అప్పుడు గ్రీనిష్కి డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది సార్. నేను ఇంతవరకు చాలా ఆర్గానిక్ యూజ్ చేశాను సార్ ఇంతకుముందు, కానీ ఇప్పుడు నాకు ఇట్లా సెట్ కాలేదు సార్. అది వైకే ల్యాబొరేటరీస్ వాడిన ద్వారా బాగా సెట్ అయింది సార్. మీరు ఫస్ట్లో మేము ఆర్గానిక్ అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే నాకేం పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు సార్ అప్పుడు. కానీ లాస్ట్ టైం ఒకసారి లాస్ట్ ఎండింగ్ మూమెంట్లు తీసుకొచ్చి యూజ్ చేసినా సార్. అప్పటికే తోట కొద్దిగా చేంజ్ అయింది. తర్వాత కంటిన్యూ చేయలేకపోయినా సార్. నేను ఈ క్రాప్కు టోటల్గా నేను స్టార్టింగ్ నుండి వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళవే యూజ్ చేసినా సార్ ఇంతవరకు. సార్ నమస్తే సార్. మీరు వీళ్ళు వాడినాక మీరు వాడినారు కదా సార్? మీరు వీళ్ళు వాడినాక కదా సార్ మీరు వాడినప్పుడు మీ తోట ఏ పొజిషన్లో ఉంటే మళ్ళీ ఈ వాడినాక మీ తోట ఏ పొజిషన్? లేదు సార్, అది ఆ మందులు కొట్టినప్పుడు మా తోట డ్రాప్ అయిండే. మళ్ళీ వచ్చేసి ఇంకా నేను వేస్ట్ అనుకునేదాన్ని ఏమో. మళ్ళీ మా తమ్ముడు వచ్చేసి లేదప్ప నేను ఇట్లా ఉన్నది తెప్పిస్తాను అని చెప్పి మనం వైకే తెప్పించేసి వాటి నుంచి ఇప్పుడు మళ్ళీ కటింగ్లు కూడా పడుతుంది. తోట కూడా బ్రహ్మాండంగా వచ్చేసింది. మీ పేరు సార్? నంజుండప్ప. మీది ఇదే విలేజ్? మేమిద్దరు అన్నదమ్ములు. మీరిద్దరు అన్నదమ్ములు. అటుగా మీరిద్దరివి బాగా రికవర్ అయినాయి. నేనైతే ఆ తోట ఇడిచిపెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టేసి ఇంకా వచ్చి ఇట్లా అయిపోయింది ఏం చేయాలంటే వచ్చి ఇట్లా సార్ ఫోన్ చేసి వైకే తెప్పిస్తాను నేను, మనం ఈ మందులు తీసుకోవాలంటే ఇప్పుడు బ్రహ్మాండంగా బాగుంది. మా కటింగ్లో బాగా కటింగ్లో వస్తుంది. షైనింగ్లో ₹470 కూడా రేటు కూడా పోతుంది. ఓకే, బాగుంది కదా సార్ ప్రోడక్ట్ అనేది?
మీ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మీ నమ్మగలుగుతారా మీరు? మేము నమ్మగలం. మీరు నమ్మగలుగుతారా? మీకు కాన్ఫిడెంట్ ఉంది కదా వైకా కంపెనీ అనేది? మాకైతే కాన్ఫిడెంట్ ఉంది సార్. ఏమంటే దగ్గరలో ఉంటే మాకు అందుబాటులో ఉంటే టకాన్ని వచ్చి చేసుకుంటాం అనేది ఒకటి. ఆ ప్లాన్ నేను చేస్తాను, మీకు దగ్గరలో మీకు అరేంజ్ చేయగలుగుతాను, ఒక పాయింట్ ఇవ్వగలుగుతాను, ఆ పాయింట్ మేము చేసిస్తాము. మా నుండి సపోర్ట్ మీకు ఎప్పుడు ఎల్లవేళ రైతులకు ఉంటుంది, మా నుండి ఎల్లవేళ మీకు సేవలోనే ఉంటాం మేము రైతుల వరకు. కానీ మన ప్రోడక్ట్ అనేది మీకు మాకు నచ్చింది సార్, మాకు నచ్చింది, బాగా నచ్చింది. మెయిన్ సార్ టమోటా కంటే చిల్లీలో బాగా పనిచేసింది సార్. నేను అంటే మన యూజ్ చేసుకుంటే నేను మిరప కొద్దిగా ఇంటిదాన్ని పెట్టుకుంటే అది చాలా ముదురు వచ్చేసింది సార్ మిరప. ఏది వైకెస్టార్ ఆరోగ్య రెండు కలిపి దీనికి స్ప్రే చేసిన దానికి పోయి చేశాను సార్. అప్పటి నుంచి క్రాప్ స్టార్ట్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది సార్ క్రాప్. అది అదే చిల్లీలో కానీ ప్రతి ఒక్క పంటలో కానీ ప్రతి ఒక్క క్రాప్ ఎనీ క్రాప్ అన్నిటికీ వైకే ల్యాబొరేటరీలో మెడిసిన్ నెంబర్ 1గా ఉంటాయి. మాది అలసందలో ఉన్నాయి సార్, ఆడ ఇప్పుడు దీని హైట్ కంటే ఎక్కువ వచ్చేసింది ఈ టమోటాలో ఉండేదే. అది చెప్తాను, ప్రతి ఒక్క క్రాప్కి మనం వాడచ్చు. ప్రతి ఒక్క క్రాప్ ప్రతి ఒక్క డిసీజ్కి సజెషన్ అనేది మనతో ఉంటుంది, సొల్యూషను మనతో ఉంటుంది. మన కంపెనీలో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, అన్ని డిసీజులకి మనతో ఉన్నాయి. మనకి ఇది దీనికి ఉందా, అది ఇంకోటి తెచ్చుకొని కొట్టాలనేది మన దాంట్లో లేవు. అన్ని ఆల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆల్ డిసీజ్కి ఆల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వన్ బై వన్ ఎక్కించుకుంటా బాగా మనం. మీరేమంటారు, ఒక 2-3 మినిమం అంటే 5 స్ప్రేయింగ్ మినిమం చేస్తేనే మీకు 100% రిజల్ట్ కనబడతాయి, మీకు సాటిస్ఫై ఉంటుంది. వైకే ప్రోడక్ట్ ఏదో ఒక తూరు కొట్టేసినామో అయిపోయింది, మళ్ళీ కెమికల్ వర్షన్ తీసుకున్నట్టే తోట మట్టుకు క్లారిటీ ఉండదు. మీరు కంటిన్యూస్గా 3 నుండి 5 స్ప్రేయింగ్ కానీ మెయింటైన్ చేసినట్టే ఎట్లా తోట ఏ పొజిషన్లో ఉండే తోట కదా లేసుకొస్తుంటుంది తోట. ఇది గుర్తుపెట్టుకోవాలి రైతులు ఇది గుర్తుపట్టుకున్నారంటే అది మెయింటైన్ చేస్తున్నట్టే. 3 స్ప్రేయింగ్ కంటిన్యూ ఉండాలా. 3 స్ప్రేయింగ్ తర్వాత పొజిషన్ చూసుకోండి, మళ్ళీ 2 స్ప్రేయింగ్లు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా నీకు తోట సెట్ అవుతుంది. అది మీకు అవగాహన వస్తుంది, ఈ మందుల మీద డిఫెంట్ అనేది ఉంటుంది. మీరేమంటారో మధ్యలో ఒకటి ఇది చేసేది, ఒకటి కెమికల్ కొట్టేది, ఇట్లా చేస్తా అంటే తోటలు సెట్ కావు. ఎలా అంటే ఈ క్లైమేట్లో వచ్చేసి ఇది వర్షాకాలం, హెవీ రైన్స్. ఇప్పుడు హెవీ రైన్స్ మీకు డౌనీను నల్లమచ్చ నల్లచొక్క కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నానోసిలర్ ఆక్సివేజ్ క్యూరాలో 1 రౌండ్, వాయు యంత్ర ఎస్పీఎక్స్ 1 రౌండ్, ఇలాంటి 5 డేస్ వచ్చి గ్యాప్ చేసుకోండి. ఎక్కువ హెవీ రైన్ ఉన్నాడంటే 3 డేస్కి వచ్చి స్ప్రే చేయండి. ఇది చేసుకున్నారంటే నీకు నీట్గా క్లారిటీ ఉంటుంది, మీకు ఏ డిసీజ్ ఉండదు. కాండి మీద మచ్చ కానీ, ఆక మీద మచ్చ కానీ, మళ్ళీ అట్లా కాయ మీద మచ్చ కానీ రాకన్నా కంట్రోల్ ఉంటే 5కి దిగుబడి తీసుకుంటారు మీరు. మేము ఇది కొట్టక ముందు ఉన్నా సార్ మచ్చ, మళ్ళీ అయితే ఇప్పుడు మాకి ఇది కొట్టిన నుంచి మచ్చలేదు ఇప్పుడు నాకు కూడా. సార్ మీరు ఇప్పుడు ముందు మచ్చను నలచ